దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చిండు, దాని నుంచి వెళ్ళి నా మనుషులకు దాని ఫలాలు అందియాలన్న ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉండుంటే మన పేద బలైన వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుంది. ఇది మనందరికి చేరాలని అంటే రాజకీయాలు ఒక్కటే మార్గం. రాజకీయాల మించిన సేవ ఏది లేదన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చినాను. ఈ సందర్భంగా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, మేము రాజకీయాలు చేస్తాం, మేము వస్తాం అని చెప్పేసారు. మనకు ఒకవేళ సమస్య ఏదో నచ్చిందంటే ఎక్కడికి పోదాం, మళ్ళీ ఒకళ్ళ దగ్గరికి పోదామా? మనం గెలిపించుకొని చేసి మన ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఒకళ్ళ కాళ్ళ పెడదామా? మనల్ని మనమే పాలించుకుందామా? మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకుందామా? మనం అయితే ఇక్కడి నుంచి వెళ్ళి గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు కూడా పోయి కొట్లాడే సత్తా ఉన్నది. నేను బలహీన వర్గాల బిడ్డ అయినా కానీ నాకు దేవుడు బుద్ధి బలం ఇచ్చిండు. గుండె నింద ఎంత టోళ్ళైనా కానీ ఎదిరించి కొట్లాడే ధైర్యం ఇచ్చిండు. వాడు ఎదుటోడు ఎక్కడోడైనా కానీ ఎంత టోడైనా కానీ పరిగేసి కొట్లాడే అంత దమ్మిచ్చిండు. నేను ఎంత టోడైనా కానీ ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి. నా గురించి తెలిసిన వాళ్ళకు నేనేంటన్నా తెలుస్తూ ఉంటుంది. గుణం, మనిషి గుణం తెలవాలని అంటే మిత్రులను చూసి గుణం తెలుసుకోవాలని అంటారు. మనిషి బలం తెలవాలంటే శత్రువులను చూసి బలం తెలుసుకోవాలని అంటారు. మీరు ఈరోజు నాతో ప్రయాణం చేసిన కొద్ది రోజులైనా కానీ నా మిత్రులందరూ కూడా నేనేంటో కూడా అని చెప్పేసి అన్నది తెలుసు. నేనైతే జనమే నాకు దేవుణ్ణి అని చెప్పేసి అని భావిస్తున్నాను. మీ ఇంట్లో ఒక అక్కకు ఒక అన్నకు తమ్ముడినైతా, ఒక చెల్లెకు తమ్ముడికి అన్ననైతా, ఒక తాతకు అవ్వకు మనవన్నైతా, అవ్వకు నాన్నకు పెద్ద కొడుకునైతా. మీరు ఎప్పుడు ఏది పిలిచినా కానీ ఏ రాత్రి పిలిచినా అన్న అని అంటే నేను ఉన్నాను అని వచ్చే గుణం నా దగ్గర ఉంది. మీరు తమ్ముళ్ళు ఉండేసి 2 పాటలు రాయించి విన్నారు. మీరు విన్నారని అంటే నా స్వభావం అచ్చం అట్లనే ఉంటుంది. మీరు దయచేసి కూడా ఆ పాటలు వినాలని చెప్పేసి అని అంటున్నాను. నేను రాజకీయాలకి ఏదో సంపాదిస్తామని చెప్పేసి అని రావట్లేదు. నేను ఎవరికో గులాంగిరి చేస్తామని చెప్పేసి అని రావట్లేదు. కాబట్టి అందరినీ కూడా ఈ సందర్భంగా మనం వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మన డివిజన్ నుంచి బరిలో ఉంటా అని చెప్పేసి అని మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలి, మీరందరూ ఆశీర్వదించాలని చెప్పేసి అని సందర్భంగా కోరుకుంటూ, నాకు ఇంతటి ప్రేమను రాగాలను పంచిన నా ఆత్మీయ సోదరులు, నాతో ప్రయాణం చేస్తున్న సోదరవాళ్ళు, పెద్దలు నన్ను ఆశీర్వదించడానికి, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించడానికి నాతోని చాలామంది పెద్దలు వచ్చిండ్రు. మీ అందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు. మీ అందరి కూడా రుణపడుతున్నా. మీకు మీరు చెప్పినట్టుగానే నేను సేవ చేసి తీరుతా. ఒక అవకాశం ఇచ్చి చూడండి. వీళ్ళందరూ చెప్పినట్టు అభివృద్ధి అని ఎలక్షన్లకు చెప్పి మళ్ళీ ఎలక్షన్ అవ్వబడే నాయకుడు కాదు నేను. అభివృద్ధి అంటే ఏందనేది చేసి చూపెడతా. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ని ఉత్తమమైన డివిజన్గా తీర్చిదిద్దుతానని చెప్తున్నా. ఆ శక్తి యుక్తులు నా దగ్గర ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఇంతటితో ముగిస్తూ అందరికీ నా కోసం దూరం నుంచి వెళ్ళి 40 కిలోమీటర్ల నుంచి కూడా యువకులు వచ్చిండ్రు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగాన్ని నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. తమ్ముళ్ళు అందరూ కూడా మళ్ళీ క్షేమంగా ఇంటికి పోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. మా ఆత్మీయ సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు. నేను మీకు ధన్యవాదాలు నేను రుణపడి ఉంటున్నాను. నేను మీకు రుణం తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఆ రుణాన్ని తీర్చుకుంటా అని చెప్పేసి నేను మీతో బంధం తెంచుకోవాలని చెప్పేసి అనుకోవట్లేదు. నా జీవితాంతం నా ప్రయాణం మీతోనే. ఇక్కడి నుంచి వెళ్ళేది ఎంత దూరమైనా కానీ
వర్ధిల్లాలి గోపాల నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా కీ జై